అందరికీ నమస్కారం. హనుమాన్ చాలీసాలో ఇప్పటివరకు మనం దోహా శ్లోకాల గురించి తెలుసుకున్నాం. చాలీసా మొదటిలో 2 దోహా శ్లోకాలు మరి చివరిలోనూ 2 ఉంటాయి. మధ్యలో ఉండేవి చౌపాయి. చాలీసా అనడానికి కూడా కారణం ఏంటంటే ఈ చౌపాయిలు 40 శ్లోకాలుగా ఉంటాయి. కాబట్టి దీన్ని మనము చాలీసా అనగా 40, మరాఠీలో హిందీలో 40, కాబట్టి దీని కారణం చాలీసా అని పిలుస్తాం. సరే, మరి మొదటి శ్లోకం చాలీసాలో జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశతిహులోక ఉజాగర. జయ హనుమాన అంటే ఓ హనుమంతుడా నీకు జయము. జ్ఞానగుణ సాగర, జ్ఞానానికి సద్గుణాలకి నీవు సముద్రం అంతటి వాడవి. అంటే హనుమంతుడి గురువు సూర్యుడు, ఆయన సాక్షాత్తు ఆ సూర్య భగవాను దగ్గరే విద్య నేర్చుకున్నాడు. ఆ వానర సైన్యాల్లోనే మన హనుమంతుడు చాలా ప్రసిద్ధి చెందిన వాడుగా జయ కపీస అని పిలుస్తాం. తిహులోక ఉజాగర అంటే వానర సైన్యంలో ప్రసిద్ధి అయిన హనుమంతుడా నీవు ఆ 3 లోకాలలోనూ ప్రసిద్ధి చెందినవాడు. అంటే మన పాతాళ లోకం, భూలోకం, దేవలోకం అన్నిటిలోనూ హనుమంతుడికి సాటి అయిన వారు పరాక్రమంలో కానీ, జ్ఞానంలో కానీ, సద్గుణాల్లో కానీ సాటి అయిన వారు లేరు అని అర్థం.